మీకు జాబ్ అంటే చాలా జాలీగా స్ట్రెస్ ఫ్రీగా చిల్గా ఉండాలనుకుంటే యూ కెన్ లీవ్ రైట్ నౌ. ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే, ఈ రోజు కూడా పనా పక్కకు పెట్టే. ఐ రియల్లీ నీడ్ దిస్ జాబ్. అమ్మని బామ్మని చూసుకోవడానికి ఇంకెవరూ లేరు. ఇదేమన్నా స్కూలా బెల్లి కొట్టగానే బయలుదేరి వెళ్ళిపోవడానికి? వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. 10 మంది డెవలపర్స్ కి నేను ఒక్కదాన్నే టెస్టర్ అంటే నన్ను మనిషిని అనుకున్నాడా మెషిన్ అనుకున్నాడా? అదే కదా, ఆఫీస్ కిందే ఉన్నాను. హే 2 minutes I'll come. I need you to join a client call. Kashyap, please not today. I have a date with my fiancé. But I really need you to join this client call. Please understand. Please join this call. Call అయిపోగానే వెళ్ళొచ్చు. Yeah, I'll schedule a call for tomorrow. Sure. Thank you. అమ్మా షిట్, ఇంత లేట్ అయిపోయిందా? ఉన్నాడా వెళ్ళిపోయాడా? సారీ. అయిపోయిందా వర్క్? ఐఎమ్ సో సారీ, చాలా లేట్ అయిపోయింది. అసలు మా మేనేజర్ గారిని వెయిట్ దారిలో తిడదు. ఇంత టార్చర్ చూసే బదులు వేరే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వు నమ్మవు నందు, నాకు పడుకునే ముందు వచ్చే లాస్ట్ థాట్ అండ్ లేచిన వెంటనే వచ్చే ఫస్ట్ థాట్ అదే. కానీ 3 years బాండ్ ఉంది. నేను జాయిన్ అయ్యి 6 months అయింది. ఇంకో 2.5 years ఉండాల్సిందే. ఓ, అయినా వేరే కంపెనీలో పీస్ఫుల్గా ఉంటుందని చెప్పలేం కదా. ఎక్కడైనా మేనేజర్స్ ఇంతేనేమో. కానీ శాలరీ ఎక్కువ వస్తుందేమో కదా. నువ్వు చేసే పనికి 40K అంటే చాలా తక్కువ. నెక్స్ట్ February హైక్ ఉండొచ్చు, దానికోసమే కష్టమంతా. ఈ 3 months వితౌట్ కంప్లైంట్ వర్క్ చేస్తే ప్రమోషన్ హైక్ 2 వచ్చేస్తాయి. అసలే 3 daysలో ఫారెన్ క్లయింట్స్ వస్తున్నారు. వాడిని ఇంప్రెస్ చేస్తే కశ్యప్ గారు ఇంప్రెస్ అయిపోతాడు. అప్పుడెప్పుడో బానిసత్వం ఉండేదని అది ఆపడం కోసం చాలా మంది ఫైట్ చేశారని విన్నాను. కానీ ఏం లాభం, 2025లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అయినా నీకేంటి బాబు, బిజినెస్ కదా, ఈ కష్టాలన్నీ ఉండవులే. ఒకరికి భయపడాల్సిన అవసరం ఉండదు, ఇంకోరి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు మీరే బాస్. హలో, బిజినెస్లు ఇంకా రిస్కీ. ఒకరికి భయపడమేమో కానీ వేరే కాంపిటీటర్ బిజినెస్లకి భయపడతాం. అవుననుకో, బట్ ఒప్పుకో సాఫ్ట్వేర్ జాబ్సే ఎక్కువ టార్చర్ అని. సరే ఒప్పుకుంటున్నా. హే, ఐస్ క్రీమ్ తింటావా? నాకొద్దు. అయితే నేను తీసుకుంటా. యా, వెళ్ళు. ఏ జాగ్రత్త. మనసా రే చెత్తరా కొడగా. నందు మనసా నొప్పి తట్టుకోలేకపోతున్నా. మనసా లెగు మనసా. ట్రై చెయ్యి. చాలా పెయిన్ వస్తుంది నందు. స్లోగా ట్రై చెయ్యి, లెగు. చెయ్యి పట్టుకోకు ప్లీజ్. ఓకే లెగు లెగు. స్లోగా పద. ఇక్కడే ఉండు మనసా, ఇక్కడే ఉండు. 1 minute. నా వల్ల కావట్లేదు నందు. వెళ్తున్నా హాస్పిటల్, ఒక్క 2 minutes. సంథింగ్స్ రాంగ్ విత్ మై హ్యాండ్. ఫ్రాక్చర్ అనుకుంటా. ఫ్రాక్చరా? నో ఫ్రాక్చర్ కాదులే. మరి ఎందుకన్నావు? అయ్యి ఉంటదేమో అని. అయ్యుంటదేంటి నందు, నొప్పి చాలా దారుణంగా ఉంది. నీకేం అర్థమవుతుంది నా బాధ? ఏం కాదులే మనసా.
డాక్టర్ ఎక్కడ? రౌండ్స్కి వెళ్ళారు సార్. కొంచెం ఎమర్జెన్సీ అండి. 2 minutesలో వస్తారు. పేరు? నందు. ఓకే, మీ పేరు? నా పేరే నందు. పేషెంట్ పేరు? మానస. ఎలా పడ్డారు? కారు గుద్దేసిందండి. యాక్సిడెంటా? అట్లయితే పోలీస్ కేసు అవుతుంది సార్. ఏంటి ఇక్కడ నాకు నొప్పి ఎక్కువ అవుతుందంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా? డాక్టర్ని పిలవండి. సరే సార్. అబ్బా, అయినా నువ్వు కూడా ఏంటి నందు డిస్కషన్ పెడతావు తనతో? అయ్యో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మానస. కాస్త నా ఫోన్ ఇవా. నీ ఫోన్? నందు ఉందిలే. 4 మిస్డ్ కాల్సా? ఎవరో టార్చర్ అంట. ఆగు, ఇప్పుడు ఏం కావాలి నీకు? కశ్యప్కి కాల్ చేయి. ఇప్పుడు అవసరమా? ఇట్స్ అర్జెంట్ నందు. ఇప్పటికే 4 మిస్డ్ కాల్స్ అంటే కశ్యప్ నా మీద ఫుల్ కోపంగా ఉండుంటాడు. అలా ఎలా చేస్తారు చెప్పు? సార్, డాక్టర్ పిలుస్తున్నారు. నందు ప్లీజ్ కాల్ చేసి ఇవా. ఏమైంది? వేర్ ద హెల్ ఆర్ యూ మాన్సా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్, ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అందుకే. వాట్? యాక్సిడెంటా? యా, ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. సో నా ఫోన్ నా ఫియాన్సీ పాకెట్ లో ఉండిపోయింది. అందుకే మీరు కాల్ చేసినట్టు అసలు నాకు తెలియలేదు. సీరియస్లీ? యా. ఎలా ఉంది ఇప్పుడు? ఇస్ ఎనీథింగ్ సివియర్? అది చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. కెన్ యూ సెండ్ మీ ద ఫోటోస్? నీ అనుమానం తగలెట్టా? ఏం లేదు, ఎంత సివియర్గా ఉందో అర్థం చేసుకుందామని. మళ్ళీ నేను క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. యా కశ్యప్, ఐల్ సెండ్ ద పిక్చర్స్. ఓకే, యూ టేక్ కేర్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. నందు నాదొక ఫోటో తీవా. Huh? చేయి ఫోటో తీ. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో సారీ డాక్టర్, మా మేనేజర్కి నిజంగానే యాక్సిడెంట్ అయినట్టు ప్రూఫ్ పంపించాలి. యూ కెన్ సెండ్ దెమ్ లేటర్. లెట్ మీ చెక్ ఫస్ట్. 1 minute ప్లీజ్. నందు ఫోటో తీవా. తీసావా? చూపి, ఫోన్ ఇటువు. హలో, నేను పంపుతాను, నువ్వు ముందు చేయి చూపించుకో. నువ్వు ఇప్పుడే పంపు. పంపుతున్నా. అసలు ఏం జరిగింది? కార్ గుద్దేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఒకసారి ఇలా రండి. హో, ఓకే ఓకే ఓకే. ఎక్స్రే తీపియాలి. రైట్ ఎబో ఎక్స్రే ఎంపీ లాటరల్లో చేపించండి. ఓకే మేడం, పదండి. స్లోగా పద. అబ్బా, రిప్లై ఇచ్చాడా? లేదు కానీ నువ్వు ముందు పద. సార్, మీరు బిల్ పే చేయండి. ఓకే, మీరు పదండి నువ్వు మ్యామ్. నొప్పిగా ఉందా? నాకెందుకో ఫ్రాక్చర్ అనిపిస్తుంది. నో నో నందు, ఈ టైంలో ఫ్రాక్చర్ ఏంటి? నువ్వే పోనీ ఎల్లుండి రమ్మన్నా అయితే. జోక్ చేయకు నందు, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఫ్రాక్చర్ అంటే నా కెరియరే ఆగిపోతుంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు మానస. నీకు అర్థం కాదులే నందు. కశ్యపా? కాదు. ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి? సిచ్యువేషన్ చూశాడు కదా, అర్థం చేసుకుంటాడేమో. ఎవరు? కశ్యపా? జాగ్రత్త. యు నో వాట్ హ్యాపెండ్ వన్స్? కశ్యప్, ఐ నీడ్ లీవ్ ఫర్ 5 days. దేనికి? నా పెళ్ళి సెట్ అయింది. నీకు పెళ్ళా? ఎలా? అదేంటండి, 1 month బ్యాక్ లీవ్ తీసుకున్నాను పెళ్లి చూపులని, అదే సెట్ అయింది. సర్ప్రైజింగ్. అయినా పెళ్ళికి ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి కదా, మరీ ఇంత లేట్గా అంటే. పైగా క్లయింట్ డెడ్ లైన్ కూడా దగ్గరలో ఉంది, అస్సలు లీవ్ ఇచ్చే ఛాన్సే లేదు. ఐఎమ్ సారీ. అది కాదు కశ్యప్, మా తాతయ్య కూడా హెల్త్ బాగలేదు, రేపో మాపో అనేలా ఉన్నారు. సో అందుకని పెళ్ళి సడన్గా ఫిక్స్ చేశారు. ఐ అండర్స్టాండ్ ఆల్ దట్ రాజేష్, బట్ నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. అదేంటి కశ్యప్, నా పెళ్ళని చెప్తున్నావు కదా. పెళ్ళే కదా రాజేష్, పోస్ట్పోన్ చేసుకో. పోస్ట్పోన్ చేసుకోమంటారేంటండి? మా తాతయ్యకి రేపో మాపో అనేలా ఉన్నారంటే ఆయన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోమను. టూ మచ్ కాకపోతే చావునెవరు పోస్ట్పోన్ చేస్తారు?
సేమ్ డౌట్ అతను కూడా అడిగాడు. అప్పుడు మా కశ్యప్ ఏం చేశాడో గెస్టే? జాబ్ ని తీసాడా? Exactly. Due to unpredictable family circumstances, the employee's performance is labeled unreliable అని స్టాంప్ వేసి మరీ పీకేశాడు. సార్ డాక్టర్ పిలుస్తున్నారు. ఇట్స్ ఏ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 1 month ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే చాలు. వర్క్ అయితే చేయొచ్చు కదా డాక్టర్? ఒక 1 week చెయ్యి కదపకుంటే బెస్ట్. ఎందుకంటే హ్యాండ్కి రెస్ట్ కావాలి కదా. ప్రూఫ్. డాక్టర్ గారు చిన్న హెల్ప్. ఏంటి, మా హాస్పిటల్ స్టాంపే కదా. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ రిక్వెస్ట్ చేసేది అదే. అలానే ఒక చిన్న హెల్ప్. ఏంటి, ఇక్కడ ఒక 1 day హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు బిల్లే కదా. మీరు చాలా ఇంటెలిజెంట్, అందుకే డాక్టర్ అయినట్టున్నారు. అడ్మిట్ అయినట్టు బిల్ ఎందుకు? మెడికల్ ఇన్సూరెన్స్ కి. అది క్లెయిమ్ చేయాలంటే హాస్పిటల్లో 1 day అడ్మిట్ అవ్వాలి. బిల్స్. థ్యాంక్ యూ. అయినా మీరు మీ మేనేజర్స్కి అంతెందుకు భయపడతారు? నేను భయపడట్లేదు డాక్టర్, జాగ్రత్త పడుతున్నాను. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. జాబ్ ఇది కాకపోతే ఇంకొకటి, కానీ హెల్త్ అండ్ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. మీకేం డాక్టర్, బాగానే చెప్తారు. మీకేం అర్థమవుతుంది మా సాఫ్ట్వేర్ వాళ్ళ బాధలు. సిస్టర్, ఆ ఫీడ్ బ్యాండేజ్ అప్లికేషన్ ఇంకా ఆర్మ్ సపోర్ట్ ఇచ్చి పంపించండి. ఓకే మ్యామ్, పదండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి వచ్చేసింది. అయ్యో, ఏమైందే? అసలు ఏంటి కట్లు? ముందు లోపల పదండి. అయ్యో, అసలు ఏమైందే? ముందు లోపల పదండి అమ్మా, చెప్తాను. అయ్యో, అలా ఎలా పడ్డావే? అంత పెద్ద కట్టు కట్టారంటే? హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంట. ఫ్రాక్చరా? ఫ్రాక్చర్ కాదండి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్. చిన్నదే, పర్లేదు. అయినా కళ్ళు అక్కడ పెట్టుకుని నడుస్తున్నావే, చూసుకోవద్దు. బుద్ధిలోని మానేసి నన్నంటావేంటి రుక్కు? అది కాదు. సరే సరే బామ్మగారు, తను కొంచెం రెస్ట్ తీసుకొనిద్దాం. ఆ మొదలష్టపడి కాళ్ళు చేతులు ఇరిగిపోను. బంగారం వంటి పిల్ల చెయ్యి అట్టా చేశాడు. ఊరుకోవే నువ్వు. నందు, ఒకసారి నా ఫోన్ ఇవ్వా. కశ్యప్ ఏంటి ఇంకా రిప్లై చేయలేదు? ఏంటే, వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే ఈ టైంలో పనేంటి? లీవ్ ఇస్తాడో లేదో తెలియాలి కదమ్మా. ప్రూఫ్స్ అన్ని పెట్టావు కదా, పక్కా లీవ్ ఇస్తాడులే. కానీ ఇప్పటి వరకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు? సరే అండి, నేను బయలుదేరుతాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళరా నాయనా. సరే బామ్మగారు. రిప్లై ఇచ్చాడు. ఏమైంది? లీవ్ అప్రూవ్ చేశాడు. అయ్యో, మీ మేనేజర్ని అనవసరంగా తిట్టాను కదే. అబ్బా, నీకేం తెలీదే రుక్కు. లీవ్ అప్రూవ్ చేశాడంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. హీస్ ప్లానింగ్ సంథింగ్. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఎరా నీకు? ఏమ్మా మరి నీకు? అదే మా అబ్బాయి నచ్చాడా లేదా అని. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తుంది. అవునండి, నెలకు 40,000 జీతం. పెళ్ళయ్యాక మానేస్తుంది కదా.